ఐపీఎల్ 2024 లీగ్ స్టేజ్ ముగిసింది. నిన్న పంజాబ్ మీద ఎస్ఆర్హెచ్ గెలిస్తే ఆ తర్వాత ఆర్ఆర్ మరియు కేకేఆర్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఎస్ఆర్హెచ్ టీం కంఫర్టబుల్గా టాప్ 2 ప్లేస్ను సొంతం చేసుకున్నారు. సో ఈ వీడియోలో అయితే మనం ఎస్ఆర్హెచ్ మరియు పీబీకేఎస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ యొక్క రివ్యూతో పాటు ప్లే ఆఫ్ షెడ్యూల్ గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా పాయింట్స్ టేబుల్ చూసుకుంటే నేను ఎస్ఆర్హెచ్ టీం పీబీకేఎస్ టీం సెట్ చేసిన భారీ టార్గెట్ను ఈజీగా చేసి మ్యాచ్ గెలిచారు. దీంతో ఆ టీంకు ఓవరాల్గా 17 పాయింట్లు వచ్చాయి. ఇక తర్వాత ఆర్ఆర్ మరియు కేకేఆర్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అఫ్కోర్స్ మధ్యలో అయితే వర్షం ఆగింది అండ్ 7 ఓవర్లకు మ్యాచ్ పెడదాం అనుకున్నారు. ఈవెన్ టాస్ కూడా వేశారు. బట్ ఆ మ్యాచ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పటికీ మళ్ళీ వర్షం వచ్చింది అండ్ అది కూడా ఆగకుండా వచ్చింది. దీంతో కంప్లీట్గా గేమ్ను రద్దు చేసేశారు. సో ఈ గేమ్ క్యాన్సిల్ అవడం వల్ల ఆర్ఆర్ టీంకి 1 పాయింట్ ఇచ్చారు, అలాగే కేకేఆర్ టీంకి 1 పాయింట్ ఇచ్చారు. దీంతో రాజస్థాన్ టీం తమ లీగ్ స్టేజ్ను 17 పాయింట్లతో ముగించింది. సో ఈ మ్యాచ్లో కనుక గెలిచింటే వాళ్ళకి 18 పాయింట్లు వచ్చి టాప్ 2లో క్వాలిఫై అయ్యేవారు. కానీ ఈ మ్యాచ్ క్యాన్సిల్ అవడం వల్ల ఆర్ఆర్ టీం పాయింట్స్ ఎస్ఆర్హెచ్తో ఎక్కువ అయ్యాయి. అయితే రెండు టీంల నెట్ 100 కంపేర్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకి ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు టాప్ 2లో క్వాలిఫై అయ్యారు. విచ్ మీన్స్ ఎస్ఆర్హెచ్ టీం క్వాలిఫైర్ 1 ఆడబోతున్నారు. సో మనం ప్లే ఆఫ్ షెడ్యూల్ చూసుకుంటే మంగళవారం రోజు కేకేఆర్ మరియు ఎస్ఆర్హెచ్ జట్లు క్వాలిఫైర్ 1లో తలపడబోతున్నారు. అండ్ ఈ క్వాలిఫైర్ 1లో గెలిచిన టీం డైరెక్ట్గా ఫైనల్కి వెళ్తుంది. ఓడిపోయిన టీంకు మరో ఛాన్స్ ఉంటుంది. అది ఎలా అంటే బుధవారం రోజు ఆర్సీబీ మరియు ఆర్ఆర్ జట్లు ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడబోతున్నాయి. సో ఈ మ్యాచ్లో ఓడిపోయిన టీం ఎలిమినేట్ అయిపోతుంది. గెలిచిన టీం క్వాలిఫైర్ 2కి వెళ్తారు. అండ్ ఈ క్వాలిఫైర్ 2లో ఎవరైతే క్వాలిఫైర్ 1లో ఓడిపోయారో వాళ్ళతో మ్యాచ్ ఆడతారు. అండ్ దెన్ ఫ్రైడే రోజు జరగబోయే క్వాలిఫైర్ 2లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫైనల్కి వెళ్తారు. ఇక చివరిగా ఫైనల్ మ్యాచ్ ఆదివారం రోజు జరగబోతుంది. సో క్వాలిఫైర్ 1తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్ అయితే అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. అండ్ దెన్ క్వాలిఫైర్ 2 మరియు ఫైనల్ మ్యాచ్ చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరగబోతున్నాయి. సో మీకైతే ఇప్పుడు ప్లే ఆఫ్ షెడ్యూల్ మీద క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇక ఎస్ఆర్హెచ్ మరియు పీబీకేఎస్ జట్ల మధ్య మ్యాచ్ విషయానికి వస్తే మరోసారి ఎస్ఆర్హెచ్ టీం చేజింగ్లో చింపేశారు. పంజాబ్ కింగ్స్ టీం 215 పరుగుల భారీ టార్గెట్ను సెట్ చేసినప్పటికీ ఎస్ఆర్హెచ్ టీం ఆడుతూ పాడుతూ చేశారు. ఎక్కడ కూడా తడబడకుండా చాలా సునాయాసంగా మ్యాచ్ గెలిచారు. సో మరోసారి అయితే ఎస్ఆర్హెచ్ టీం తమ బ్యాటింగ్ పవర్ను చూపించింది. బౌలింగ్లో కొంచెం అటు ఇటు అయినప్పటికీ బ్యాటింగ్లో మాత్రం రెచ్చిపోయి ఆడారు. ఎస్పెషల్లీ యంగ్స్టర్ అభిషేక్ శర్మ మరోసారి ఒక మైండ్ బ్లోయింగ్ 50 కొట్టాడు. అలాగే మిగతా బ్యాట్స్మెన్ కూడా మంచి సపోర్ట్ ఇవ్వడంతో కలిసికట్టుగా భారీ టార్గెట్ని ఈజీగా ఊదేశారు. సో ఈ మ్యాచ్లో అయితే పీబీకేఎస్ టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అండ్ అనుకున్నట్టు వాళ్ళ టీంలో కొన్ని మార్పులు జరిగాయి. మెయిన్లీ పీబీకేఎస్ టీం తీసుకొచ్చిన వాళ్ళ యంగ్స్టర్ ఆద్రవేటైడే ఈ మ్యాచ్లో చాలా మంచి స్టార్ట్ ఇచ్చాడు. సిమ్రన్ సింగ్తో కలిసి మెల్లగా స్టార్ట్ చేసినప్పటికీ ఆ తర్వాత అన్లీష్ అయ్యాడు. సో పవర్ ప్లేలో అయితే పీబీకేఎస్ టీంకు చాలా మంచి స్టార్ట్ వచ్చింది. వాళ్ళు 1 వికెట్ కూడా కోల్పోకుండా 61 పరుగులు చేశారు. మెయిన్లీ 2 యంగ్స్టర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎస్ఆర్హెచ్ బౌలింగ్ను చాలా బాగా ఫేస్ చేశారు. సో టైడియర్ వేడి బంతులు 46 పరుగులు చేసి పీబీకేఎస్ టీంకు చాలా మంచి స్టార్ట్ ఇచ్చాడు. ఈవెన్ సిమ్రన్ సింగ్ చూసుకుని ఈ మ్యాచ్లో చాలా పెద్ద లాంగ్ ఇన్నింగ్స్ ఆడాడు. స్టార్టింగ్లో టైడేకి సపోర్ట్ ఇవ్వడంతో పాటు ఆ తర్వాత రూసో కూడా చాలా మంచి సపోర్ట్ అందించాడు. సో అతనైతే ఈ మ్యాచ్లో 45 బంతుల్లో 71 పరుగులు చేశాడు. మెయిన్లీ ఫస్ట్ వికెట్కి చూసుకుంటే సిమ్రన్ సింగ్ మరియు టైడే కలిసి 97 పరుగుల భారీ పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. అది కూడా కేవలం 9 ఓవర్స్లోనే. సో నిజంగా పీబీకేఎస్ టీంకి ఒక దద్దరిల్లిపోయే స్టార్ట్ వచ్చింది. ఈవెన్ ఆ తర్వాత నటరాజన్ టైడీని అవుట్ చేసిన పీబీకేఎస్ జోరు ఎక్కడా తగ్గలేదు. ఎందుకంటే మళ్ళీ సిమ్రన్ సింగ్ మరియు రూసో మధ్య ఒక పెద్ద పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి 2వ వికెట్కి 5.1 ఓవర్స్లోనే 54 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. సో రూసో అయితే తన ఫామ్ను మరోసారి కొనసాగించాడు. ఈ మ్యాచ్లో 24 బంతుల్లో 49 పరుగులు చేశాడు. మెయిన్లీ 3 ఓవర్స్లో అతను ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఆడిన తీరైతే అమోఘం. ఎట్విల్ బౌండరీస్ మరియు సిక్సర్లు కొట్టాడు. బట్ ఎనిమిది పార్ట్నర్షిప్ డేంజరస్గా మారుతున్న టైంలో వియాస్ ఖాన్ సిమ్రన్ సింగ్ వికెట్ తీశాడు. అండ్ ఈ వికెట్ విషయంలో క్లాసన్కు చాలా క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే ఫ్రంట్కి డైవ్ చేస్తూ ఒక సెన్సేషనల్ క్యాచ్ పట్టాడు. అండ్ ఈ డిస్మిసల్ వల్ల చాలా మందికి ఒక క్రికెట్ రూల్ మీద క్లారిటీ వచ్చి ఉండాలి. సో బాల్ ముందు ప్యాట్కి తగిలిన తర్వాత బ్యాట్కి తగిలి క్యాచ్ పడితే అవుట్ ఎవరని చెప్పి చాలా మంది అనుకుంటారు. బట్ అది రాంగ్. బాల్ బ్యాట్స్మెన్ యొక్క బ్యాట్ లేదా గ్లౌస్ దానికి ముందు తగిలిన వెనకాల తగిలిన క్యాచ్ పట్టుకుంటూ అవుట్ ఇస్తారు. సో సిమ్రన్ సింగ్ అయితే కొంతవరకు అన్ఫార్చునేట్ వేలో అవుట్ అయ్యాడు. ఇక తర్వాత చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం కొంతవరకు కంబ్యాక్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత పీబీకేఎస్ బ్యాట్స్మెన్కి ఎక్కువ రన్స్ అవ్వలేదు. మెయిన్లీ మ్యాచ్లో శశాంక్ సింగ్ రన్అట్ అయిపోయాడు. సో రూసో మరియు శశాంక్ మధ్య క్లియర్గా మిస్కమ్యూనికేషన్ కనిపించింది. మెయిన్లీ శశాంక్ 2కి వెళ్ళినప్పుడు మధ్యలో కాసేపు ఆగిపోయాడు అండ్ దెన్ మళ్ళీ పరిగెత్తాడు. సో క్లియర్ కాలింగ్ లేకపోవడం వల్ల వీళ్ళిద్దరి మధ్య రన్అట్ జరిగింది. అండ్ నితీష్ రెడ్డికి అయితే చాలా క్రెడిట్ ఇవ్వాలి. అతను బాల్ వేసిన వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి ఫీల్డ్ చేసి అండ్ యాక్యురేట్గా త్రో వేశాడు. అది కూడా ఒక బుల్లెట్ త్రో అని చెప్పుకోవచ్చు. దీనివల్ల శశాంక్ సింగ్ రన్అట్ అయ్యాడు. ఇక తర్వాత పీబీకేఎస్ టీం వరుసగా వికెట్లు కోల్పోయింది. 18 ఓవర్లో రూసోతో పాటు 19 ఓవర్లో అశుతోష్ శర్మ అవుట్ అయిపోయాడు. కానీ చివరిలో చూసుకుంటే వాళ్ళ కెప్టెన్ జితేష్ శర్మ ఒక అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. కేవలం 15 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. ఎస్పెషల్లీ నితీష్ రెడ్డి వేసిన లాస్ట్ ఓవర్లో అయితే విధ్వంసం. ఏకంగా 19 పరుగులు వచ్చాయి. సో డెత్ ఓవర్ స్టార్టింగ్లో పీబీకేఎస్ టీం కొంచెం తడబడినప్పటికీ ఆ తర్వాత మాత్రం కెప్టెన్ చాలా మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దీనివల్ల తన టీం 215 పరుగుల భారీ స్కోర్ను సాధించగలిగింది. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే కొంతవరకు హాట్ అండ్ కోల్డ్గా ఉంది.
కొన్ని పాయింట్ ఆఫ్ టైమ్స్లో రన్స్ని కంట్రోల్ చేయగలిగారు, బట్ వికెట్స్ మాత్రం తీయలేకపోయారు. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో వికెట్ తీయలేకపోవడం ఆ టీం భారీ స్కోర్ సమర్పించుకునేలా చేసింది. సో ఈ మ్యాచ్లో అయితే భూవీ, కమిన్స్, నెట్టు మరియు వియాస్కాంత్ నలుగురు కూడా బిలో 10 ఎకానమీతోనే బౌలింగ్ చేశారు. బట్ ఇనీషియల్గా తమ వేసిన ఓవర్స్లో వికెట్స్ తీయలేకపోయారు. డెత్ ఓవర్స్లో మాత్రమే కొన్ని వికెట్స్ పడ్డాయి. బట్ ఎన్వై నటరాజన్ అయితే మరోసారి టాప్ బౌలర్గా నిలిచాడు. 4 ఓవర్స్లో 33 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. మిగిలి పీబీకేస్ టీమ్ యొక్క ఓపెనింగ్ పార్ట్నర్షిప్ను బ్రేక్ చేసింది అతనే. అలాగే చివరిలో చూసుకున్న అశుతోష్ శర్మ లాంటి డేంజరస్ బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు. ఇక అతనితో పాటు కమిన్స్ మరియు వియాస్కాంత్ కూడా చెరో వికెట్ తీసుకున్నారు. సో నలుగురు మెయిన్ బౌలర్స్ అయితే బాగానే బౌలింగ్ చేశారు. బట్ 5th బౌలింగ్ ఆప్షన్గా యూజ్ చేసిన నితీష్ రెడ్డి మాత్రం చాలా రన్స్ ఇచ్చాడు. 3 ఓవర్స్లో 54 రన్స్ సమర్పించుకున్నాడు. అలాగే షాబాజ్ అహ్మద్ కూడా తను వేసిన 1 ఓవర్లో 13 పరుగులు ఇచ్చాడు. సో ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్ విషయంలో కాస్త కాంప్రమైజ్ అయ్యింది. వాళ్ళు 5th బౌలర్గా ఒక గన్ బౌలర్ని తీసుకోకుండా ఆల్రౌండర్స్ మీద డిపెండ్ అయ్యారు. దీనివల్ల రన్స్ కాస్త ఎక్కువగా వెళ్ళాయి. లేకపోతే పీబీకేఎస్ టీంను 200 లోపే కట్టడి చేసి ఉండేవారు. ఇక చేజింగ్ విషయానికి వస్తే ఫస్ట్ బాల్కే షాక్. ఒక మైండ్ బ్లోయింగ్ డెలివరీ హర్షదీప్ సింగ్ ట్రావిస్ హెడ్ను క్లీన్ బౌల్ చేశాడు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం 0 పరుగుల మీదే 1 వికెట్ కోల్పోయింది, అది కూడా ఫస్ట్ బాల్కే. సో ఇదైతే నిజంగా ఒక అన్ఎక్స్పెక్టెడ్ స్టార్ట్. కానీ వికెట్ పడ్డాగానే ఎస్ఆర్హెచ్ టీం చాలా తొందరగా కోలుకుంది. ఎస్పెషల్లీ ఈ మ్యాచ్లో నెంబర్ 3లో బ్యాటింగ్ వచ్చిన రాహుల్ త్రిపాఠి అదిరిపోయి బ్యాటింగ్ చేశాడు. 18 బంతుల్లోనే 33 పరుగులు చేశాడు. సో ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ ఉంటే ఏం చేయగలడో ఆల్మోస్ట్ అందులో సగం రాహుల్ త్రిపాఠి చేసేశాడు. ఏమాత్రం ప్రెజర్ ఫీల్ అవ్వకుండా స్టార్టింగ్ 2 ఓవర్స్లో పీబీకేఎస్ బౌలర్స్ను ఉతికారేశాడు. సో ప్లే ఆఫ్స్కి ముందు రాహుల్ త్రిపాఠి లాంటి ఒక బ్యాట్స్మెన్ ఫామ్లోకి రావడం నిజంగా ఎస్ఆర్హెచ్ టీంకు చాలా పాజిటివ్. ఎస్పెషల్లీ క్వాలిఫైర్ 1లో తలపడిపోయి కోల్కతా టీం మీద అతనికి మంచి రికార్డు ఉంది. సో త్రిపాఠి లాంటి బ్యాట్స్మెన్ వెనక్కి తీసుకురావడం నిజంగా ఎస్ఆర్హెచ్ టీంకు చాలా మంచి పని అయింది. ఇక అతనితో పాటు మరోసారి అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్. ఈ మ్యాచ్ పవర్ ప్లేలో ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. మిగిలిన అతను ఓపెనింగ్ పార్ట్నర్ ట్రావిస్ హెడ్ తొందరగా అవుట్ అయిపోయినప్పటికీ అభిషేక్ శర్మ మాత్రం ఎక్కడా తడబడలేదు. నిజంగా చాలా సునాయాసంగా 6లు 4లు కొట్టాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మరొకసారి 21 బంతుల్లోనే 50 కొట్టాడు. సో అభిషేక్ శర్మ మరియు త్రిపాఠి కలిసి కేవలం 4.5 ఓవర్స్లోనే ఏకంగా 72 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అంటే ఓవర్కి ఆల్మోస్ట్ 18 పరుగులు చెప్పిన కొడుతూ వచ్చారు. సో పవర్ ప్లేలో అయితే పీబీకేఎస్ బౌలర్స్కి ఎక్కడ ఊపి రాలేదు. ఈవెన్ వాళ్ళు త్రిపాఠి మరియు ట్రావిస్ హెడ్ వికెట్ తీసినప్పటికీ ఏకంగా 84 పరుగులు సమర్పించుకున్నారు. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే మరోసారి పవర్ ప్లేలోనే గేమ్ని గిల్ చేసేసింది. ఈవెన్ తర్వాత చూసుకున్న అభిషేక్ శర్మ జోరు ఎక్కడా తగ్గలేదు. పవర్ ప్లే తర్వాత కూడా తన బ్యాటింగ్ జోర్ను కొనసాగించాడు. ఆ తర్వాత నితీష్ రెడ్డితో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. సో అభిషేక్ శర్మ అయితే మరోసారి షేక్ ఆడించి ఈ మ్యాచ్లో 28 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు. మిగిలిన అతని ఇన్నింగ్స్లో 6 సిక్సర్లు ఉన్నాయి. సో అతను ఇచ్చిన క్విక్ ఫైర్ స్టార్ట్ వల్ల ఎస్ఆర్హెచ్ టీం 10 ఓవర్స్లోనే 129 పరుగులు చేసేసింది. దీంతో చేజ్ అనేది కంప్లీట్లీ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఈవెన్ అభిషేక్ అవుట్ అయినా ఆ తర్వాత ఎంట్రీ క్లాస్ని వచ్చి మడత పెట్టేశాడు. 26 బంతుల్లో 42 పరుగులు చేశాడు. అండ్ నితీష్ రెడ్డి చూసుకున్న ఒక మంచి యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. 25 బంతుల్లో 37 పరుగులు చేశాడు. సో అభిషేక్ అవుట్ అయిన తర్వాత నితీష్ రెడ్డి మరియు క్లాసన్ మధ్య 47 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ ఈ పార్ట్నర్షిప్ వల్ల ఈక్వేషన్ రన్ బాల్గా మారిపోయింది. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ మరోసారి నిజంగా ఒక మంచి షో పెట్టారు. మెయిన్లీ ఓపెనర్స్లో ఒకరు ఫెయిల్ అయినప్పటికీ మిగతా బ్యాట్స్మెన్ మంచిగా కంట్రిబ్యూట్ చేయగలిగారు. అయితే చివరిలో చూసుకుంటే మాత్రం కొంతవరకు వికెట్స్ కోల్పోయారు. నితీష్ రెడ్డితో పాటు షాబాజ్ మరియు క్లాసన్ ముగ్గురు కూడా అవుట్ అయిపోయారు. మెయిన్లీ క్లాసన్ చూసుకుంటే ఒక అన్క్యారెక్టరిస్టిక్ షాట్ ఆడాడు. నార్మల్గా అతను చాలా ఆర్థోడాక్స్ ప్లేయర్, బాల్ని డౌన్ ది గ్రౌండ్ కొడుతూ ఉంటాడు. బట్ ఒక స్కూప్ షాట్ ఆడిపోయి తన వికెట్ని కోల్పోయాడు. బట్ ఎన్వత్ అవుట్ అయ్యేసరికి క్లాసన్ చేయవలసిన డ్యామేజ్ అంతా చేసేశాడు. టార్గెట్ని చాలా ఈజీగా మార్చి 19 ఓవర్లు అవుట్ అయ్యాడు. ఇక చివరిలో సమాత్ ఒక సిక్సర్ కొడితే సన్వీర్ సింగ్ బౌండరీ కొట్టి గేమ్ని ఫినిష్ చేశాడు. ఎస్ఆర్హెచ్ టీం అయితే 215 పరుగుల టార్గెట్ను కేవలం 19.1 ఓవర్స్లోనే చేసింది. దీంతో లీగ్ స్టేజ్ను ఒక హై నోట్ మీద ఫినిష్ చేయడంతో పాటు పాయింట్స్ టేబుల్లో 2వ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక పీబీకేఎస్ బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ మరియు హర్షల్ పటేల్ ఇద్దరు మాత్రమే కాస్త చెప్పుకోదాకా బౌలింగ్ చేశారు. మిగిలిన హర్షదీప్ సింగ్ 4 ఓవర్స్లో 37 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఈవెన్ పర్పుల్ పటేల్ కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. బట్ అతనైతే 4 ఓవర్స్లో ఏకంగా 49 రన్స్ సమర్పించుకున్నాడు. సో పీబీకేఎస్ బౌలర్స్ కూడా ఎస్ఆర్హెచ్ బౌలర్స్లోనే రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు తీయలేకపోయారు. మెయిన్లీ పార్ట్నర్షిప్స్ని బిల్డ్ అయ్యేలా చేయనిచ్చారు. కానీ చివరిలో చూసుకుంటే మాత్రం కొన్ని వికెట్స్ పడ్డాయి. మెయిన్లీ మ్యాచ్లో శశాంక్ సింగ్ సర్ప్రైజింగ్ అభిషేక్ శర్మ వికెట్ తీసుకున్నాడు. సో పీబీకేఎస్ బౌలర్స్కి అయితే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు. పైగా వాళ్ళ ఫీల్డింగ్ చూసుకున్నంత గొప్పగా లేదు. క్యాచ్లు డ్రాప్ చేయడంతో పాటు మిస్ ఫీల్డ్స్ కూడా చేశారు. మెయిన్ హర్షల్ పటేల్ ఒక ఈజీ క్యాచ్ వదిలేశాడు. అలాగే శశాంక్ సింగ్ చూసుకున్న బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ని పుల్ ఆఫ్ చేయలేకపోయాడు. సో పీబీకేఎస్ టీం బ్యాటింగ్ బాగానే చేసినప్పటికీ వాళ్ళ బౌలింగ్ మరియు ఫీల్డింగ్ బాగోలేదు. కానీ ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళ బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్ అదిరిపోయింది. అందువల్ల వాళ్ళు ఈ మ్యాచ్లో వాళ్ళ బౌలర్స్ ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ మ్యాచ్ని గెలవగలిగారు. 8 మ్యాచ్ల విక్టరీ ద్వారా ఎస్ఆర్హెచ్ టీం టాప్ 2లో ఫినిష్ చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళు మంగళవారం రోజు కేకేఆర్ టీంతో క్వాలిఫైర్ 1 ఆడబోతున్నారు. చూడాలి మరి ఎస్ఆర్హెచ్ టీం ఇదే ఫామ్ను కొనసాగించి ఫైనల్కి వెళ్తారా లేదనేది.